రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా టేస్టీగా ఉండే పచ్చడి కూర చికెన్‌ని సింపుల్ వెర్షన్‌లో ఈ విధంగా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు రాజులు. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా పచ్చడి కూర చికెన్‌ని ట్రై చేద్దాము. దీనికోసం 1 ½ టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్స్, హాఫ్ కేజీ చికెన్‌కి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. పెద్దదైతే, చిన్నవైతే 2 తీసుకోవాలి. ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఈ కర్రీని సిమ్‌లోనే చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం మెత్తబడేలోపు ఒక వెల్లుల్లిని రేకలు తీసి సన్నగా చాప్ చేసుకొని తీసుకుందాం. ఈ కర్రీలోకి ఒక వెల్లుల్లిని చాప్ చేసి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చాప్ చేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ వెల్లుల్లి వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. లైట్ కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టి వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి కూడా వేగి చాలా రుచిగా ఉంటాయి. హైలో పెట్టి వేయించామంటే ఊరికే మాడిపోతాయి. చూడండి, ఆనియన్స్ వెల్లుల్లి బాగా వేగిపోయినాయి. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు, ఉప్పుని తగ్గించి వేసుకోవాలి. చికెన్ సరిపడినంత ఉప్పు మాత్రం యాడ్ చేసుకుందాం. మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ వేగేలోగా 4 కాదు చిన్న కొబ్బరి ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని చూడండి, చికెన్ ముక్కలు కూడా ఆల్మోస్ట్ వేగుతున్నాయి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం వేగనిద్దాం. ఇలా చికెన్ ముక్కలు కొంచెం రెడ్డిష్గా అయిందాక వేయించుకొని చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. మరి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఒక స్పూన్ గరం మసాలా, ఆకుకూర వేస్తున్నాం కాబట్టి గరం మసాలా ఎక్కువ వేసుకుంటే బాగోదు, ఒక స్పూన్ వేసి సరిపోతుంది. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. కొబ్బరి కాదు మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుందాం. అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసి కడిగేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకుందాం. చికెన్ ముక్కలు రెడ్డిష్ కలర్ వచ్చిందాక వేయించాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కర్రీ దగ్గర పడిన తర్వాత ముందుగానే కడిగి చాప్ చేసి పెట్టుకున్న 2 కట్టల బచ్చల కూర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఆకుకూర వండేటప్పుడు ప్లేట్ పెట్టుకొని కుక్ చేస్తేనే కలర్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఆకుకూరలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో కుక్ అయిపోతుంది. మనం చికెన్ కర్రీకి సరిపోను సాల్ట్ వేసాము, ఆకుకూర సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సిమ్లో కుక్ చేసుకుందాం. ఆకుకూరలో వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయిందా కుక్ చేసుకుందాం. ముందుగానే చికెన్ని లైట్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ ఆకుకూరతో వచ్చే వాటర్తో కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో కూడా ముందుగానే చికెన్ అలా ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఆకుకూరని అయితే యాడ్ చేస్తారు. చూడండి, కర్రీ దగ్గర పడిపోయింది. ఫైనల్గా చాప్ చేసుకున్న పుదీనా వేసుకొని మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆకుకూర తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. బచ్చల కూరతో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.